ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. నిన్నటి నుంచి అన్ని మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్స్ రాసినటువంటి వార్త ఒకటి, ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా దర్శకుడికి ఎన్టీఆర్కి మధ్య విభేదాలు రావడం వల్ల మధ్యలో ఆగిపోయింది అని. ఎవడు రాస్తాడో, ఎందుకు రాస్తాడో, కడుపుకి ఏం తింటారో, మంచినీళ్ళే తాగుతారో లేదో తెలియదు. కానీ దయచేసి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా నమ్మకండి. ఎందుకంటే మహామహా సైట్స్ అందరూ అదే రాసేసరికి నిజమేనేమో అన్నట్టు ఉంటుంది. బట్ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, సినిమా అంటే షెడ్యూల్కి కొంచెం గ్యాప్ వస్తుంది కదా. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్లో ఆ డైరెక్టర్, హీరో ఖాళీగా ఉన్నారట, సినిమా ఆగిపోయిందట, ఇలాంటి వార్తలు వస్తాయి. నిజానికి ఇందులో వాస్తవం లేదు. ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ సినిమా ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ ఇండియా చైనా బార్డర్లో జరిగే అటువంటి కథ లాంటి ఒక టైప్ ఆఫ్ ఇది తీసుకున్నాడు. అండ్ ఎలా అయితే సలార్లో ఒక ఊరిని సృష్టించుకున్నారో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఆ లుక్ కోసం కూడా, అంటే బ్రూస్లీ టైప్ ఆఫ్ కట్ లుక్ రావడానికి ఎన్టీఆర్ గారు బాగా కష్టపడ్డారు. అండ్ ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో అందరూ చూశారు. ఆ సినిమా కోసమే చాలా కష్టపడి వెయిట్ లాస్ కూడా అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇకపోతే ప్రశాంత్ నీల్ అనే కాదు, కన్నడ వాళ్ళంటే ఎన్టీఆర్కి ఒక టైప్ ఆఫ్ గౌరవం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి మూలాలు అక్కడే. రీసెంట్లీ కాంతారా టైంలో కూడా ఆ టెంపుల్ విజిట్ గురించి ఆయన చెప్పుకున్నాడు, మనందరం విన్నాం. అసలు ఆ టెంపుల్ విజిట్కి మెయిన్ కారణం ఎవరో తెలుసా? ప్రశాంత్ నీలే. వీళ్ళిద్దరు కలిసి ఒక షూట్లో మాట్లాడుకున్నప్పుడు ఆయన అది పంచుకోవడం, ఇమీడియట్లీ రిషబ్ శెట్టికి అక్కడ బాగా పట్టుందని ఆయన చెప్పడం, వీళ్ళిద్దరూ కలిసి అప్రోచ్ అవ్వగానే వెంటనే మంచి దర్శనం చేసుకోవడం. దే బోత్ బికేమ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ ప్రశాంత్ నీల్. ఫ్యూచర్లో రిషబ్ శెట్టి అండ్ ఎన్టీఆర్ కోంబోలో కూడా సినిమా వస్తుంది. దానికి ఒకవేళ డైరెక్టర్ ఎవరైనా ఉన్నా కూడా అయితే రిషబ్బో లేకపోతే ప్రశాంత్ నీల్లోనే ఉంటాడు. లేదా ఇప్పుడు సలార్, దానికి ముందు ఒక సినిమా, నెక్స్ట్ బగీరా ఐ థింక్ సో, అండ్ అలాగే కేజీఎఫ్, ఇప్పుడు ఎన్టీఆర్ డ్రాగన్. ఇలా నెక్స్ట్ ప్రశాంత్ ఒకవేళ రిషబ్ శెట్టితో ఒక సినిమా తీసి ఆ తర్వాత దీని అంతా ఒక యూనివర్సిటీగా మారిస్తే వాళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా సినిమా ఉండొచ్చు. అండ్ ఎన్టీఆర్ సినిమా ఇప్పటికే మనకి లుక్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి, చాలామందికి బాగా నచ్చింది. అండ్ ప్రశాంత్ నీల్ ఎలా అయితే రెగ్యులర్ ఫార్మాట్లో తన స్క్రీన్ ఎలా ప్రెజెన్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే జోనర్లో, అంటే ఇంచుమించు అలాగే ఇది కూడా తీసుకెళ్తున్నాడు. దేవర సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ గారి సినిమా సోలోగా ఇంకోటి రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా ఇది. అండ్ దీంట్లో ఇంకా రిలీజ్ నెక్స్ట్ నవంబర్కి అనుకున్నారు కాబట్టి ఇప్పట్లో పెద్దగా గ్లిమ్స్ ఏం రావు బయటికి. ఒకవేళ వచ్చినా అరకొర ఉంటాయి. మీకు ఇంకోటి బాగా గుర్తుంచుకోవాలి, ప్రశాంత్ నీల్ సినిమాలకి బయట పోస్టర్లు కూడా ఉండవు, ఎక్కువ పబ్లిసిటీ కూడా ఉండదు. సడన్గా థియేటర్లోకి వస్తుంది, పెద్ద లెవెల్లో వెళ్ళిపోతుంది. ఒక పెద్ద సినిమా వస్తుంది పెద్ద స్టార్ది అంటే చాలామంది దాని గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, గిల్లే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయారు. అలాంటి వాళ్ళు మేబీ ఈ సినిమా ఆగిపోయిందనో లేకపోతే ఇంకేదనో అసలు ఉండదనో, సినిమా నుంచి డైరెక్టర్ అవుట్, మ్యూజిక్ డైరెక్టర్ అవుట్, అసలు ప్రొడ్యూసరే అవుట్, ఈ సినిమా అవుట్, నథింగ్ లైక్ దట్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. వాళ్ళిద్దరు కూడా చాలా ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. కొంచెం షెడ్యూల్ టు షెడ్యూల్ మధ్యలో గ్యాప్ రావడం వల్ల కొన్ని రోజులు సినిమా ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ అవుతుంది. లాస్ట్ షెడ్యూల్ కూడా ఇక్కడే రామోజీ ఫిలిం సిటీలో బోల్డంతమంది జూనియర్ ఆర్టిస్టులు, బోల్డంతమంది ఫైటర్లు, బోల్డంతమంది డాన్సర్లు, వేల మందితో షూట్ చేశారు. దే నీడ్ లిటిల్ రెస్ట్. ఇంకొక షెడ్యూల్కి మళ్ళీ సెట్, ఆర్టిస్టుల డేట్లు అవన్నీ పర్ఫెక్ట్గా కుదుర్చుకోవాలి. వీళ్ళు శిల్పం చెక్కినట్టు చెక్కుతారు సినిమాని, కాబట్టి ఆ రేంజ్ టైం అవసరం. అండ్ ఇంకా దే హ్యావ్ లాట్ ఆఫ్ టైం తీసుకోవడానికి కూడా. ఈలోపే పిచ్చి పిచ్చి వార్తలన్నీ రాసేస్తూ ఉంటారు, అందులో ఎందులోనూ కూడా వాస్తవం లేదు. అండ్ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ సినిమా కూడా
దీని తర్వాత ఉంటాయి. ఆయన రూట్‌లో ఆయన వెళ్ళిపోతా ఉంటాడు. ప్రశాంత్ నీల్ గారి ప్లాట్‌ఫామ్‌లో కూడా ఆయన మళ్ళీ 'సలార్ 2' కూడా చేసుకుంటూ ప్యారలల్‌గా ఇది కూడా కంప్లీట్ చేస్తాడు. ఇంకా బోలెడన్ని 'కేజీఎఫ్ 3' కూడా ఉంది. 4 ఉంది. ఈయనకి ఇంకా సిరీస్‌లు వస్తానే ఉంటాయి. బట్ ఏది ఏమైనా ఎన్టీఆర్ గారి సినిమా అండ్ ప్రశాంత్ నీల్ సినిమా ఏం ఆగిపోలేదు. యథావిధిగా కొనసాగుతా ఉంది. ఇట్లాంటి చిల్లర చిల్లర న్యూస్‌లు వచ్చినప్పుడే ఎవరో ఒకరు చెప్పాలి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే డైరెక్టరో, హీరోనో వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ ఈ సినిమా యథావిధిగా ఉంది. ఈవెన్ ఫ్యాన్స్ కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ అన్నీ రాసాయి. ఈ పిచ్చి పిచ్చి రాతల్లో వాస్తవం లేదు. ఎవడో విని వాడిని చూసి మిగతా వాళ్ళందరూ రాశారు. ఇది అబద్ధం అంతే. అండ్ ఇంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ సినిమా గురించి ఏదైనా గ్లిమ్స్ ఆర్ వాటెవర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డేనప్పుడో, లేకపోతే ప్రశాంత్ నీల్ గారి బర్త్‌డే అప్పుడో, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ సందర్భంగాన చిల్లా చితకా ఏవైనా వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.